ఇంకోటి చెప్పండి మీ ఆడియన్స్ అందరికీ, ఇట్స్ లైక్ మేము 35 days ఒకటే లొకేషన్ అండి అరకులో మేము షూట్ చేసాం. అండ్ అరకులో షూట్ చేసినప్పుడు సార్ అసలు నిజంగా నాకు అసలు పిచ్చెక్కేది సార్. ఎందుకంటే టీవీ కూడా సరిగ్గా సిగ్నల్స్ ఉండేవి కావు, ఫోన్ సిగ్నల్స్ ఉండేవి కావు, ఇంటర్నెట్ ఉండేది కాదు. నేను అప్పుడప్పుడు మీ రూమ్కి వస్తేమో మీరు మొత్తం పూజలో ఉండేవారు. సీరియస్లీ మహేష్ గారు ఎంత డెడికేషన్తో సినిమా చేశారంటే 35 days మాత్రం పొద్దున 6 నుంచి ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి నైట్ వరకు లైట్ ఉన్నంతవరకు షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు అని నార్మల్గా కొంచెం టీవీ ఎలా అది వెళ్ళేసరికి మళ్ళీ స్క్రిప్ట్ అలా ఉంటుంది, మళ్ళీ ఆయన పూజ ఉంటుంది. సో చాలా అసలు ఐ వాజ్ లైక్ రియలీ స్టార్టెడ్ లైకింగ్ సార్ అలాట్. ఒక విషయం అంటే మీ మదర్ ఫాదర్ వచ్చారు దగ్గరికి ఆ రోజు. వాళ్ళు వచ్చిన రోజు సడన్గా అదే నాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనౌన్స్ చేశారు. అది ఏం చేస్తారు సార్, పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏంటంటే మీకు నాయుడు గారికి అందరికీ మొత్తం స్వీట్స్ వచ్చారనమాట. అంటే కలుస్తున్నాను ఒక సెంటిమెంట్ సార్, మా మమ్మీ వాళ్ళు ఏ సినిమా అయితే వచ్చారు లొకేషన్కి వస్తే కొంచెం వర్కౌట్ అవుతాను ఫీలింగ్ అనమాట. సో వచ్చారు, వచ్చిన వెంటనే ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆ స్వీట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ మీరు అనుకోండి, మీరే ఫస్ట్ పెట్టారనుకుంటా, మీరు అలా తీసుకొని నాయుడు గారికి పెట్టడం, అందరూ కలిసి యూనిట్ అంతా. అంటే అదే నాకేంటంటే మీ మదర్ ఫాదర్ లొకేషన్కి వచ్చి స్వీట్ పట్టుకొస్తే ఆ లొకేషన్లో ఆ రోజు ఏదో గొప్ప విషయం జరుగుద్ది, నేను సెంటిమెంట్గా ఫీల్ అయ్యా. అదే నెక్స్ట్ సినిమా కూడా మనం కాంబినేషన్ మనం సినిమా చేస్తున్నప్పుడు ఒకరోజు మదర్ ఫాదర్ సేమ్ మళ్ళీ పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకురండి ఆ రోజు ఏం జరిగిపోతుందో చూద్దాం అసలు. మమ్మీ డాడీ చూస్తా ఉంటే మీకు. సో దట్ ఈస్ ఫన్ సార్. ఈవెన్ సార్ ఆ 35 days కూడా మనం మాట్లాడుకునేది. అండ్ మీది ఇంకో పవర్ కూడా చెప్పాను ఇంతకుముందు కూడా సార్, రోజు వెళ్ళి గుడికి మొత్తం గంగమ్మ తల్లి గుడికి అనమాట, వర్షం పడే టైంలో, ఫుల్ వర్షం పడే టైంలో వెళ్ళాం. అలా వర్షం అలా వస్తుంది, అసలు చాలామంది అన్నారు వర్షంలో షూట్ చేయలేరు అన్నారు, కానీ మొత్తం ఒక్క రోజు కూడా ఆగకుండా అండి వర్షంలో వచ్చేది సార్. మీరేమన్నారు సార్, మీరేమన్నారు ఏదో చెప్పారు, మంత్రం ఏదో చదివారు, వర్షం అక్కడ ఆగిపోనేవారు, అయిపోయేది పక్కన వర్షం ఇక్కడ షూటింగ్, అక్కడ వర్షం ఇక్కడ షూటింగ్. అంటే మనం ఒక డెడికేషన్ సినిమా చేసేవాడు. ఒక నాయుడు గారు ఈ కథను నమ్మారు, నేను నమ్మిన కథను హీరో నమ్మాడు, అందరూ నమ్మారు. అందరికీ ఏంటంటే ఇది ఒక మనం 30-35 days సినిమా తీయాలని బయలుదేరాం. సరదాగా చావాలా ఏం మరి చాపంటే సరదానా. హే హలో ఏ దుస్తు బ్రతకాలా పో పో ఆనందం ఏ మూలా, పంజరంలో చిలక పలుకులో స్వేచ్ఛే ఉంటుందా, జూ పార్కులో నెమలి ఆటకి న్యాయం జరిగిందా, ఆగస్ట్ 15 ఫ్రీడమ్ మాకుండగా ప్రెషర్ కుక్కర్లో మా బ్రెయిన్ ఇలా ఉడికించేస్తారా? సార్ ఈవెన్ కోటి గారు కూడా సార్, కోటి గారు, మన కెమెరామెన్ పూర్ణ గారు, మీరు అయినా సినిమా అంత అందంగా రిచ్గా అంటే కలర్ఫుల్గా ఐ ఫిస్ట్గా ఉందంటే దాంట్లో పూర్ణ అండి. మ్యూజిక్ కూడా సార్ చాలా, అసలు ఆ మ్యూజిక్ బాగుంటుంది, దాని పిక్చరైజేషన్ కూడా బాగుందండి. కోటి గారు అంతే మనం చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు అసలు ఆయన గురించి, మీకు ఆయన. అలాగే నాకు ఎప్పుడు రెగ్యులర్ మాస్టర్ ప్రసన్న అండి. ప్రసన్న కూడా మీతో మస్తు మీకు 2 రోజులు 3 రోజులు లెగలేదు కదా, మస్తు పిండాడు కదా. ఒక పాట ఎంత సాఫ్ట్గా తీసాడో, రెండో పాట అంత పిండేసి అసలు మొత్తం మామూలుగా చేయలేదు పాట. ఈరోజు జనంలో విజిల్స్ గోల, అది ఆ కష్టానికి ఆ రోజు. నీ మాటే వింటే ఒళ్ళంతా మత్తుగా ఉందమ్మే, చిచ్చర చిన్నప్పి ఆ మాట ఏంటి జన్మంతో జివ్వుగా ఉందప్పి, అన్నానా చోటే ఇచ్చానా ప్రేమ వచ్చవేమా, చిన్ని ఆలస్యం అమృతమా. సార్ దాని తర్వాత అంటే ఇప్పుడు లైక్ మన సినిమాలో ప్యాడింగ్ చాలా హెవీగా ఉంటుంది సార్. అంటే రామారెడ్డి గారు అంటే అందరూ యాక్టర్స్ని ఎట్లాగా ఇంక్లూడ్ చేస్తారు, మీ స్క్రిప్ట్ అలా అనుకూలంగా కూడా ఉంది అందరినీ అకామిడేట్ చేయడానికి. మీరు అనుకున్నారు సార్, అంటే ఆలీ గారు వీళ్ళందరూ ట్రాక్స్ మీరు రాసినప్పుడు
కథలు అనుకునే రాసామండి. అలీ గారిని కానీ, ఎంఎస్ గారిని కానీ, జయప్రకాష్ రెడ్డి గారిని కానీ, ధర్మ సుబ్రహ్మణ్యం గారిని కానీ, వాళ్ళు అనుకుని వాళ్ళ మేనరిజం ఇలా ఉంటుంది అనేసి రాసుకున్నామండి. ఈ రోజు అందరూ అనేది ఏంటంటే వాళ్ళ కోసం సీన్స్ రాస్తారు, లేకపోతే సీన్స్ కోసం వాళ్ళు ఉన్నారా కొన్ని ఉన్నాయి. అలాగే మాకు చంటి పిల్లడు, చంటి పిల్లడు కూడా అసలు అసలు వాడు ఏంటంటే జనం కూడా వాడి కోసం ఇంకోసారి చూడాలని ఉంటే ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏమిటయ్యాయి ఏ చూపులు నిన్ను గిల్లాయి, ఏ చేయి పగిలి చురుకై నీ చెంపలెర్రబడినాయి. ఊరుకోవే బుజ్జాయి, చిట్టి పొట్టు చిరాకు మాని నీ చిట్టి నోరు ముయ్యి. నువ్వు ఊరుకోవే బుజ్జాయి, చిట్టి పొట్టు చిరాకు మాని నీ చిట్టి నోరు ముయ్యి.